హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఈవిడ పేరు సుమతి. చాలా కాలం క్రితమే తన భర్త చనిపోవడంతో తన కూతురైన ప్రియా అని తన లోకంగా బతుకుతుంది. అయితే ప్రియా పై చదువుల కోసం డబ్బు సరిపోకపోతే తెలిసిన అప్పుల అప్పారావు దగ్గర కొంత అప్పు చేసింది. అయితే ఆ అప్పుని కరెక్ట్ టైంలో తీర్చకపోవడంతో ఆ అప్పుల అప్పారావు చీటికి మాటికి వాళ్ళ ఇంటికి వస్తూ వాళ్ళకి చిరాకు తెప్పిస్తూ ఉంటాడు. నార్మల్‌గా ఎవరైనా అప్పు తీసుకున్నప్పుడు తీర్చమని అడుగుతారు కదా! అప్పు తీర్చమని అడగడం వరకి ఓకే. కానీ ఆ వంకతో ఈ అప్పుల అప్పారావు తరచుగా ఇంటికి వస్తూ కూతురు ప్రియాని గోకడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇది ప్రియాకి కూడా అర్థమైనా కానీ ఏం అనలేక తీసుకున్న అప్పు తీర్చేదాకా తప్పదులే అని అనుకుని సైలెంట్‌గా ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు సుమతి బయటికి వెళ్ళి వస్తుండగా ఎండ దెబ్బకి కళ్ళు తిరిగి ఆ రోడ్ పైన పడిపోతుంది. అటుగా వెళ్తున్న రమేష్ అనే కుర్రోడు సుమతిని చూసి తన ఇల్లు ఎక్కడో తెలుసుకొని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి దిగబెట్టి తనకి సేవలు చేస్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన ప్రియ విషయం తెలుసుకొని రమేష్కు ట్యాంక్స్ల మీద ట్యాంక్స్లు చెప్తూ ఉంటుంది. రమేష్ మంచితనాన్ని చూసిన ప్రియ అతనితో ఫ్రెండ్షిప్ని పెంచుకుంటుంది. రమేష్ కూడా అప్పుడప్పుడు ప్రియా కోసం ఇంటికి వస్తూ ఉంటాడు. మతి ఏమో చాలా మంచి అబ్బాయే కదా అని చూసి కూడా చూడనట్టు వదిలేస్తుంది. దాంతో వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ పెరిగి పెరిగి చివరికి ఫిజికల్ రిలేషన్షిప్ వరకు వెళ్తుంది. అలా వీళ్ళ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతూ ఉండగా ఒకరోజు ప్రియా కోసం ఇంటికి వచ్చిన రమేష్కి హాల్లో సుమతి పని చేసుకుంటూ కనిపిస్తుంది. రమేష్ ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే సుమతి వెనుకకి వెళ్ళి తన నడుమును పట్టుకొని గిల్లేస్తాడు. ఇక్కడ మనం ప్రియా అనుకొని తల్లిని గిల్లాడేమో అని అనుకుంటాం. కానీ అతను అది సుమతి అని తెలిసే గిల్లి ఉంటాడు. రమేష్ గిల్లిన గిల్లుడికి సుమతి ఒక్కసారిగా ఉలికి పడుతుంది. ఏం చేస్తున్నావు అని అడిగితే అప్పుడు అతను తన నిజ స్వరూపాన్ని బయట పెడతాడు. అతను రోడ్డు మీద పడి ఉన్న సుమతిని ఇంటికి తీసుకొచ్చినప్పుడే ఆమెని అనుభవిద్దామని ట్రై చేస్తాడు. కానీ అప్పుడే అక్కడికి ప్రియా రావడంతో అతను సైలెంట్ అయిపోతాడు. ఇక దాని తర్వాత ప్రియా కనెక్ట్ అయింది. దాంతో ప్రియాతో అతని పని కానిచ్చేసి ఇప్పుడు సుమతి పైన పడ్డాడు. కానీ ప్రియాలాగా సుమతి అస్సలు ఒప్పుకోదు. ఇష్టం వచ్చినట్టుగా అతన్ని తిడుతూ ఉంటుంది. సుమతి ఒప్పుకోదని అతనికి ముందే తెలిసి కంప్లీట్ ప్లాన్తోనే వస్తాడు. ప్రియాతో ఇంటిమేట్ అవుతున్న టైంలో అదంతా సీక్రెట్గా రికార్డ్ చేసిన వీడియోని సుమతికి చూపించి బెదిరిస్తాడు. నువ్వు కానీ ఇప్పుడు ఒప్పుకోకపోతే ఈ వీడియోని లీక్ చేస్తాను. అప్పుడు నీ కూతురి పరిస్థితి ఏంటో నువ్వే ఆలోచించుకో అని అంటే ఇక సుమతి చేసేదేం లేక అతనికి అడ్డు చెప్పలేకపోతుంది. ఇక అప్పటి నుండి ఆ వీడియోని చూపిస్తూ భయపెడుతూ సుమతిని అనుభవిస్తూ ఉంటాడు. ఇలా జరుగుతూ ఉండగా సడన్గా ఒకరోజు రమేష్ చనిపోయి కనిపిస్తాడు. ఎవరో అతని మెడకి తాడుని బిగించి చంపేసి ఉంటారు. అతని బాధ తట్టుకోలేక సుమతి చేసిందో లేక విషయమంతా తెలిసి ప్రియా చేసిందా అని ఎవరికి తెలియదు. పోలీసులకు ఎవరు ఆ పని చేశారో ఎవిడెన్స్ దొరుకుతుంది. ఇంటికి తరచుగా అప్పులా అప్పారావు అప్పు తీర్చమని వస్తూ ఉంటాడు కదా, అతని రమేష్ని చంపి ఉంటాడు. ఇతనికేం అవసరం అని అనుకుంటే పోలీసులకు తెలిసిన నిజం ప్రకారం ప్రియా పైన ఇతనికి కన్నుంది. కానీ ప్రియా రమేష్తో తిరగడం తట్టుకోలేకపోయాడు. అలా రమేష్ పైన కోపాన్ని పెంచుకొని ఇలా ఒకరోజు వచ్చి చంపేశాడు. ఈ విషయాలని పోలీసులు వెతికి తీస్తారు. కానీ నిజానికి అది నిజం కాదు. అసలు నిజమేంటో ప్రియాకి మాత్రమే తెలుసు. ఎందుకంటే ప్రియానే ఇదంతా చేయించింది కాబట్టి. అయితే ఒకరోజు రమేష్ తన తల్లికి వీడియోని చూయిస్తూ బెదిరించి బలవంతం చేయడం చూస్తుంది. దాంతో ఇలాంటి విధవని ఊరికే వదలకూడదు అని తన చేతికి మట్టి అంటకుండా అది చాప్టర్ క్లోజ్ అయ్యేలా ఒక ప్లాన్ని రెడీ చేస్తుంది. ఆ ప్లాన్లో భాగంగా తనంటే సొల్లు కాచుకునే అప్పుల అప్పారావుని కలిసి అతనికి క్లోజ్గా ఉండి అతని గోకి లైన్లో పెట్టుకుంటుంది. వాటితో కొన్ని రోజులు క్లోజ్గా ఉండి రమేష్ విషయాన్ని తీస్తుంది. ఇద్దరం ఇలా కలిసిన్నామని తెలిస్తే అతను ఊరుకోడు. ఇద్దరం ఎప్పటికీ ఒకటవ్వాలంటే వాడు ఉండకూడదు అని అంటుంది. ప్రియామాయలో పూర్తిగా మునిగిపోయిన ఈ అప్పుల అప్పారావేమో దాన్ని నిజమే అనుకొని టైం చూసి ఆ రమేష్ని చంపేస్తాడు. అతను ఆ పని చేసినట్టు ఎవరికి తెలియదులే అని అనుకుంటాడు. కానీ ప్రియా ఈ ప్లాన్ని ముందే ప్లాన్ చేసుకొని ఉంటుంది కాబట్టి ఈ హత్యలో తన ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు తెలియకుండా చాలా జాగ్రత్త పడుతుంది. అలాగే ఆ అప్పారావు అలా ఎందుకు చేసి ఉంటాడు వెనకాల ఒక ఫేక్ స్టోరీని క్రియేట్ చేస్తుంది. దాంతో పోలీసులు అప్పారావుని అరెస్ట్ చేసినా కానీ ప్రియానే దీని వెనుక ఉంది అని కనిపెట్టలేకపోతారు. అలా ప్రియా ఒక్క ప్లాన్తో ఇద్దరు ఎదవల్ని వదిలించుకుంది. సో గాయస్, ఇది ఇవాల్టి స్టోరీ. ఇంకొక మంచి స్టోరీతో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.